చూపించున్నావు. అక్కడతోనే ఆ కృపను ఆగక మరలా మరి నా తరములో నాకు కూడా నువ్వు ఇటువంటి కృపని నువ్వు చూపించావు. కాబట్టి నీ సన్నిధిలో నేను ఏమని అడుగుతున్నానంటే, ఒక్క కోరిక కలిగి ఉన్నానయ్యా, ఈ జనులను పరిపాలించడానికి తగినటువంటి వివేకమును, జ్ఞానమును, తెలివిని నాకు దయచేయ్యా. జ్ఞానం చాలదయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాడు. ఒక స్థాయి మనం కలిగి ఉన్నప్పుడు, ఒక స్థితిని మనం కలిగి ఉన్నప్పుడు మనం అది గొప్పతనంగా అది మన వల్ల కలిగిందని మనం అతిశయపడుతూ ఉంటాం. కానీ దేవుని సన్నిధిలో సొలొమోను వలె మనము తగ్గించుకొని దేవుని కృప ద్వారా అటువంటి స్థితిని పొందుకున్నామని చెప్పి మనం గుర్తెరిగే వారంగా ఉండాలి. దేవుని కృప ఇది మనల్ని నడిపించినట్లుగా ఒక్క తరము వారు దేవుని కృపను పొందుకుంటే తరతరములు 1000 తరముల వరకు దేవుడు కృప చూపువాడై ఉన్నాడు. 1000 తరముల వరకు కృపను అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆయన కృప ఎడబాయనిది, విడువనిది, మరువనిది,